ప్రత్యేక హోదా వస్తే, ఎకనామిక్ మనం స్టేటస్ వస్తే, దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ అని 90-10 రేషియోలో వస్తాయి. 90% గ్రాంట్, 10% లోన్ కింద. ఈఏపీ కూడా అదే రీతిలో వచ్చే పరిస్థితి వస్తుంది. ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్స్ దానిపైనే మనం పర్సూ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో. అవే కాకుండా ఇంకొక 4-5 ఇష్యూస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు నేను మొన్న ఢిల్లీ కూడా చెప్పాను, మొన్న కూడా లాస్ట్ పోయి కలిసే వచ్చాను. 16 నేను దావోస్ మునుపు నేను ఫెస్టివల్ అవుతానే 14 ఫెస్టివల్ అవుతాను, 15 ఢిల్లీలో ఉన్నా, 15-16 ఉన్నా. 2 రోజులు అందరినీ కలిశాను. అది వర్కింగ్ అన్నట్టు. నేనేమంటానంటే 2 ఇష్యూస్ ఉన్నాయి, అది మాట్లాడుతున్నాం. అదొక ఇష్యూ. ఇప్పుడు నేను దావోస్ ఇష్యూ ఒకటి చెప్పాను. అది కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య పెట్టుకొని అవి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు. క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. ఈరోజు దానికి దీనికి లింక్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు.